రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయ ముట్టడి కోసం మహాధర్నా నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన నాయకులు కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ధర్నా నిర్వహించి వైఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఆ శాఖకు పనికిరాడని, పూటకు అబద్ధం చెబుతూ కాలయాపన చేస్తున్నాడని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ హైదరాబాద్ 9వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ విపక్షాలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. నార్కట్పల్లి నుంచి చౌటుపల్లి మండలం మల్కాపురం వరకు 45 కిలోమీటర్ల మేర టీడీపీ, సిపిఎం పాదయాత్ర నిర్వహించనున్నాయి. సిపిఐ, తెరాస, ప్రజారాజ్యం పార్టీలు కూడా వీరి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. 2 రోజుల పాటు సాగే పాదయాత్ర అనంతరం గవర్నర్ ఎన్డీ తివారీని కలిసి వినతి పత్రం సమర్పించనున్నారు. 4 లైన్ల రోడ్డుగా విస్తరించాలని గత సంవత్సరం మేము కోదాడ నుంచి నార్కట్పల్లి వరకు పాదయాత్ర చేశాం. కానీ అప్పుడు కేంద్ర మంత్రి గారు సంవత్సరం లోపల ఈ కార్యక్రమాలను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పినారు. సంవత్సరం పూర్తయినా సరే ఇప్పటికీ ఈ కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. టెండర్లు కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఉన్నది. దానికి నిరసనగా వెంటనే జాతీయ రహదారి 9ని 4 లైన్ల రోడ్డుగా విస్తరించాలని చెప్పి చిట్యాల నుంచి మల్కాపూర్ వరకు 4 లైన్ల రోడ్డు గత ప్రభుత్వంలో మేము పూర్తి చేసాం. అంతవరకు తెలుగుదేశం, సిపిఎం నాయకత్వంలో పాదయాత్ర కొనసాగుతా ఉన్నది. సిపిఐ, టీఆర్ఎస్ పార్టీలు మాకు సంఘీభావంగా తెలియజేస్తా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ కూడా మాకు సంఘీభావం తెలియజేయడం జరిగింది.